యూఆర్ ఫేక్ ఇండియన్. ఆపరేషన్ సింధుని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యు ఆర్ ఫేక్ ఇండియన్. దట్స్ వై యు ఆర్ స్పీకింగ్ అవుట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. ఐఎమ్ giving in writing that Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji. And definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. కుక్క దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు. రైటింగ్లో ఏమంటే ఇయ్యడు, మాటలు మాత్రం మాట్లాడతాడు. ఆయన వెనకాల చాలామంది తెలుసు అందరికి, ఎవరైనా దేశద్రోహులు, యాంటీ ఇండియా ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్, వాళ్ళందరూ ఉండి ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం. బీజేపీ కూడా ఓడిపోయింది కదా, బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణ ఓడిపోయింది, బీజేపీ మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది. ఏమనట్లే కదా. మీరు ఓడిపోతేనో ఈవీఎంలు పనిచేయలేయి, మీరు గెలుస్తేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు. దిస్ ఏ హిపోక్రటిక్ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కండెమ్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన భూగోళ బాలాజీ గారు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చే ముందు పాల్వాయి హరీష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఇవాళ